నర్సీపట్నంలో 15 కోట్ల రూపాయల విలువైన భూమిని అయ్యన్న అండతోనే కొంతమంది వ్యక్తులు ఆక్రమిస్తున్నారని, దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నర్సీపట్నంలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మాణం అవుతున్న సోలార్ ప్లాంట్ పనులను గణేష్ తన కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. నర్సీపట్నం మున్సిపాలిటీలో బలఘట్టం ఏరియాలో అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం వారికి సర్వే నెంబర్ 647లో విస్తీర్ణం 18 ఎకరాలు మరియు సర్వే నెంబర్ 648లో విస్తీర్ణం 12 ఎకరాలు 20 సెంట్ల చొప్పున భూమి కలదు. సుమారుగా 30 సంవత్సరాల పైనుండి ఆ భూములను ఆయా ప్రాంత రైతులు వ్యవసాయం చేస్తూ ప్రభుత్వంకు లీజుకు చెల్లిస్తున్నారు. ఈ భూమిని దేవాదాయ శాఖ వారు వేలంపాట ద్వారా రైతులకు ఇస్తుండేవారు. లీజుదారులు ఆ భూమిలో ఆగాకరకాయ, బీర వంటి కూరగాయలు పండించేవారు. ఆ విషయాన్ని గమనించిన కొందరు అధికార పార్టీ రాజకీయ నాయకులు సుమారుగా 30 ఎకరాల 20 సెంట్ల భూమిని ఆక్రమించినప్పటికీ దేవాదాయ శాఖ వారు ఏమీ పట్టించుకోలేదు. విషయాన్ని గమనించిన మేము ఆ భూములను పరిశీలించగా దానిలో ఇనపరాడ్లు పాతి సోలార్ ప్లేట్లు అమర్చి తద్వారా ఆర్థిక లావాదేవీలు చేసుకోవడానికి ఎండోమెంట్ భూములపై ఆర్థిక స్తోమత కలిగిన మరియు ప్రముఖ టీడీపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఎటువంటి హక్కు లేకుండా సదరు వ్యక్తులు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి వ్యాపార అవసరాలకు 2 నెలల నుండి ఆ భూములలో దౌర్జన్యంగా కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించి పనులు చేస్తున్నప్పటికీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు కనీసం కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలు కలిగిస్తుంది. ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్న వారిపైన అధికారులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిఎస్పీ శ్రీనివాసరావు కలెక్టర్కు ఫిర్యాదు చేశారని తెలిపారు. భయపడి రావణగోడు తర్వాత ఆ సూర్యు అరగండి ఆ సూర్బాబు రావాయ్ ఏడుతుంది. ఓకే సార్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి బలిఘట్టంలో సుమారుగా కోట్ల విలువ చేసే భూమి ఇది. అంటే అన్నవరం దేవస్థానానికి సంబంధించిన భూములు ఇవన్నీ కూడా సుమారుగా 50-60 సంవత్సరాల నుంచి కూడా మరి ఈ భూములన్నీ కూడా వేలంపాట ద్వారా రైతులకు ఇచ్చి ఆ రైతులందరూ కూడా ఇందులో పంటలు వేసుకునే కార్యక్రమం చేస్తున్నారు గత కొన్ని 50-60 సంవత్సరాల నుంచి కూడా. అయితే ఇప్పుడు ఇక్కడ చూస్తే మెగా కంపెనీ అని చెప్పి ఒక బోర్డు, అక్కడ సెక్యూరిటీ గార్డు ఉన్నారు. అక్కడ ఇది చూస్తే ఇదంతా కూడా సోలార్ ప్రాజెక్ట్ అంతా కూడా చూడడం జరిగింది. అంటే సుమారుగా 2 నెలల నుంచి కూడా చేస్తున్నట్టుగా మాకు తెలిసింది, కానీ ఇంత పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పి చూడలేదు, మేము అనుకోలేదు. దాని గురించి మన పార్టీ ఆధ్వర్యంలో మరి అసలు చూడాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. అయితే నేను అంటుంది ఏంటంటే ఈరోజు సుమారుగా ఈ బలిఘట్టం ఈ అన్నవరం దేవస్థానానికి సంబంధించి భూములు ఏమున్నాయో సుమారుగా సర్వే నెంబర్ 647లో 18 ఎకరాలు ఇది, అలాగే 648లో 12 ఎకరాలు 20 సెంట్లు, అంటే సుమారుగా 30 ఎకరాల పైగా ఈ ప్రాజెక్ట్ అంతా కూడా 30 ఎకరాలు చేస్తారు ఇదంతా కూడా. అయితే ఇందాక చెప్పినట్టు సుమారు ఇవన్నీ కూడా ఈ భూమిలో గత కొన్నాళ్ళ నుంచి కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా మరి పంటలు వేసుకుంటున్నారు చాలా మంది రైతులు. మొన్ననే కూడా లేటెస్ట్గా సుమారుగా 2022 ఆగస్టు నుంచి మొన్న 2025 ఆగస్టు వరకు కూడా ఒక 2 రైతులు
ఈ ప్రాంతంలోనే ఈ భూమిలోనే ఏదైతే అన్నవరం దేవస్థానం సంబంధించిన భూములు ఉన్నాయో సర్వే నెంబర్ 647 648లో ఇక్కడ బీర బీరకాయలు కానీ అలాగే ఆగాకరాయి కానీ కూరగాయలన్నీ కూడా ఇందులో పండించారు. ఆగస్టులో ఎప్పుడైతే ఇవాళ టైం అయిపోయిందో 2020 ఆగస్టులో వెంటనే నెక్స్ట్ మళ్ళీ వేలం వేయాలి, మళ్ళీ వేలం పాట పెట్టి మళ్ళీ ఎవరైనా రైతులు వస్తారని చెప్పి చేయాలి. కానీ ఈ ఈ ప్రభుత్వం ఈ 3 నెలల నుంచి పెట్టకుండా ఏదో మెగా కంపెనీకి ఇచ్చినట్టుగా మాకు తెలిసింది. ఇది అయితే అంటున్నది ఏదంటే మీరు అనుమతులతో చేయండి తప్ప అనుమతి లేకుండా, మాకు తెలిసింది నిన్న మేము ఏదైతే సత్యనారాయణ స్వామి దేవస్థానం ఉన్నారో అధికారులు వాళ్ళతో మేము మాట్లాడితే ఇక్కడ సోలార్ ప్రాజెక్ట్ ఏదో పెడుతున్నారట మీ భూముల్లో, ఎంతవరకు అంటే మేము ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి వారు క్లియర్గా చెప్పడం జరిగింది. మరి పర్మిషన్ ఇవ్వాలన్నప్పుడు మీరు ఎందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి అడగడం కూడా జరిగింది మేము అందరూ కూడా. అయితే మేము ఒకటే అంటున్నాం, మీరు ఈ రోజు సోలార్ పెడతారా, ఇంకోటి ఏదైనా పెట్టుకోండి మీరు, కానీ ఇక్కడ అనుమతులతో చేయాలని చెప్పి మా ఉద్దేశం. ఇక్కడ స్పీకర్ అయ్యేంద్ర పాత్రి గారు ఉండి స్పీకర్ అయ్యేంద్ర పాత్రి గారి సమక్షంలో జరుగుతుంది ఇదంతా. ఎందుకంటే స్పీకర్ గారు తెలియకుండా ఇదేం జరగదు. ఇన్ని కోట్ల ప్రాజెక్టు, కోట్ల విలువ చేసే భూముల్లో సుమారుగా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు లీజులు చేసుకొని ఒక పెద్ద సోలార్ ప్రాజెక్ట్ పెడతారంటే స్పీకర్ అయ్యేంద్ర పాత్రి గారు తెలియకుండా జరగదు. అయ్యేంద్ర పాత్రి గారి సమక్షంలోనే అయ్యేంద్ర పాత్రి గారి కన్సల్లోనే జరుగుతుంది ఈ ప్రాజెక్టు. కానీ మేమంటున్నామంటే చేసుకోండి ప్రాజెక్టు, మేము అంటలేదు, మేము అడ్డుపడడానికి ఏం లేదు. ఈ ప్రాజెక్టు అనుమతులతో చేయాలి ప్రభుత్వం అనుమతులు. నాకు తెలిసి ఈ రోజుకి కూడా ఒకటి కూడా రాలేదని చెప్పి మాకు తెలిసింది. అందుకని ఇవన్నీ కూడా పరివి చేస్తున్నాం. ఇప్పుడు వెంటనే ఈ రోజే మేము ఆర్డీఓ గారికి, ఇక్కడ డిఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తాం. ఎవరైతే అక్రమంగా అనుమతులు లేకుండా ఏదైతే చేస్తున్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఒకటి, అలాగే గౌరవ కలెక్టర్ గారికి అలాగే గౌరవ ఎస్పీ గారికి కూడా ఇప్పుడు ఫిర్యాదు చేసే కార్యక్రమం చేస్తాం కనుక వెంటనే ఇప్పటికైనా సరే మరి అధికారులందరూ కూడా దీనిపై అధికారికంగా అనుమతి లేకుండా చేస్తున్నందుకు వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి రేపు రాబోయే రోజుల్లో కానీ మళ్ళీ కానీ ఈ అనుమతి లేకుండా చేస్తే మాత్రం పార్టీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఆందోళనకార్యం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరొకసారి స్పీకర్ అయ్యేంద్ర పాత్రి గారికి చెప్పేది ఏంటంటే, మీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రాజెక్ట్ని అనుమతులతో చేయండి తప్ప అనధికారికంగా అధికారం ఉంది కదని చెప్పి అనధికారికంగా కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే భూమిలో మీరు మరి దారాదత్తం చేసే విధంగా ప్రైవేటు వారికి చేయవద్దని చెప్పి మీ ద్వారా అయ్యేంద్ర పాత్రి గారికి చెప్పడం జరుగుతుంది.